మనుషులు నిలిచిపోయిన ఆ క్షణంలో కరుణ మాత్రం ఆగలేదు. ఎవరూ ముందుకు రాలేని సమయంలో, ఎవరూ ప్రమాదాన్ని గుర్తించలేని సమయంలో ఒక నిశ్శబ్ద రక్షకురాలు ముందుకొచ్చింది. రైల్వే ట్రాక్ మీద ఒక చిన్నారి అమాయకంగా నిలబడి ఉంది. ఆమెకు ఏమాత్రం తెలియదు, మరణం కేవలం కొన్ని సెకండ్ల దూరంలో ఉందని. రైలు వేగంగా వస్తోంది, చాలా వేగంగా. చుట్టూ ఉన్నవాళ్లు భయంతో నిలిచిపోయారు. మనుష్యత్వం ఆ క్షణంలో నిలిచిపోయింది. కాని ఆమె కాదు, ఒక ఆవు. అవును, మనం గౌమాత అని పిలిచే ఆ పవిత్ర జీవి. అది చూసింది ఇతరులు చూడని ప్రమాదాన్ని. అది అనుభవించింది ఇతరులు పట్టించుకోని ఆ క్షణాన్ని. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, ఎలాంటి భయం లేకుండా ఆమె పరుగెత్తింది. తన మృదువైన శక్తితో, దైవికమైన భావంతో ఆ చిన్నారిని ట్రాక్ నుండి తోసి ప్రాణాలను కాపాడింది. రైలు వేగంగా దూసుకెళ్ళింది, కాని ఆ చిన్నారి సురక్షితంగా ఉంది. ఆ రోజు మనుష్యులు మౌనంగా నిలిచిపోయినప్పుడు గౌమాత తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఇదే మన సంస్కృతి. అందుకే మనం ఆవును కేవలం జంతువుగా కాకుండా గౌమాత అని పిలుస్తాం. హర్ హర్ మహాదేవ్. ఇది కల్పితం కాదు, ఇది AI వీడియో కాదు, ఇది నిజం. చివరి క్షణంలో ఒక ఆవు ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడిన నిజమైన సంఘటన.